సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పెను. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా కాల్బలము 2,00,000 మందియు, యోధావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణముల్లో ఒకదానికి చొచ్చి లోయలో పొంచియుండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్ళిపోయిరి. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తిచేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగెను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా సమూయేలు, నీవు మాటలాడవనలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడు అయిన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగును గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటవు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపము పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నీవు ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోయేవలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొన్నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేళ్ల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై
నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొన్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకీయులకి రాజైన అగగును నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రేయ నాకు గడిచిన కాలమనే అని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబ్యాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను మరియు తాను సౌలును ఇశ్రాయేళ్ల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. ఆమేన్.